హాయ్ అండి అందరికీ. అందరూ ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే చేసేయండి. సో మేమైతే ఇది లక్షవారం అయితే మేము నైవేద్యం పెట్టుకుంటామని చెప్పి బూర్లకి అయితే పూర్ణం అయితే ఉడకబెట్టుకుంటున్నామండి. యాక్చువల్లీ ఇది లక్షవారం పెట్టాలి, అయితే నాకు వర్షంకి నెట్ అది సరిగ్గా పనిచేయడం లేదండి. సో దానివల్ల ఇవాళ అయితే కొంచెం అయితే తిరిపించి నెట్ అయితే అందుతుందని చెప్పి నేను వీడియో అయితే పెడుతున్నానండి. నైవేద్యానికి కావాల్సిన పువ్వులు అయితే మొలగాకు తలపిండి కూడా పెట్టాలంటారు కదండి, అది కూడా తాలింపు పెట్టేసుకున్నాను. పక్కన పులిహోర అయితే వేసేసుకున్నాను. ఈలోపు మా అత్తమ్మ గారు అయితే పరమాన్నం అయితే వండుతున్నారండి. చిన్న స్టవ్ మీద అయితే ఇన్ని వంటలు అవుతాయి అవ్వవు కదండి. అయితే పెద్ద స్టవ్ అయితే పెట్టేసుకొని బయట అయితే కూర్చొని అయితే పరమాన్నం అయితే చేసేస్తున్నారండి. పరమాన్నం అయితే వండేస్తున్నారు. మేము యాక్చువల్గా అసలు లక్షవారం పెట్టాలి, కాకపోతే నెట్ సరిగ్గా లేక నాకు పెట్టడం కుదరలేదు. లాంగ్ వీడియోస్ అనేది టైం సరిపోతలేదండి నాకు పెట్టడానికి. అంతలో ఈ వర్షానికి అసలు నెట్ కూడా సరిగ్గా దొరుకుతలేదు. సో ఇవాళ ఏదో కొంచెం ఏదో అందుతుందని చెప్పి వీడియో అయితే చేశానండి. లక్షవారం చేసుకున్నాం, నైవేద్యం అయితే పెట్టుకున్నామండి. రోజు పెద్దలకు కూడా పెడితే మంచిది అంటారు కదండి. ఆ రోజు కూడా మేము పెద్దలకు కూడా పెట్టామండి. ఆ వీడియో అనేది తీయలేదు. పక్కన పరమాన్నం అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే బూర్లకి అయితే ఆయిల్ అయితే వేడి పెట్టేసుకుంటున్నామండి. ఆయిల్ బూర్లు అయితే వేస్తున్నాము. బూర్లు వేయాలంటే చాలా కష్టమండి. కష్టమే ఉంది, అలవాటు అయితే అదే వచ్చేస్తుంది. కాకపోతే కొంచెం మనం అది తిప్పడాలు తిప్పడాలు చాలా ఉంటాయండి. అది ఒక ఆట అని చెప్పుకోవాలి బూర్లు వేయాలంటే. సో మా అత్తమ్మ గారు వేసాక నేను కూడా వేసానండి. నేను వేస్తే కొంచెం రౌండ్గా రాకపోయినా పర్లేదండి, బాగానే వచ్చినాయి. కొంచెం పక్షులు అలా వచ్చినాయి, ఆకరాలు వచ్చినాయండి నేను వేసాక. తర్వాత అయితే నూనె అయితే వడకెట్టేసుకొని గారెలు అయితే పుణికిలు అంటారు ఏమంటారు నాకు సరిగ్గా రావండి. అది నైవేద్యం మీద పెడతాకని చెప్పి అయితే మా అత్తయ్య గారు వేసేసారండి. అయిపోయిన తర్వాత గారెలు అయితే వేశారండి. నిజంగా ఇలా పెట్టుకున్నప్పుడు ఎవరో ఒక సాయం ఉండాలి కదండి. మరీ సాయం లేకుంటే ఎలా చెప్పండి. చక్క మా అత్తమ్మ మేము ఎప్పుడు కూడా పూజలు అన్నా కాదు ఏదైనా సరే అండి అత్తమ్మ నేను కలిసి అయితే చేసుకుంటామండి. అదొక ఆనందం అనుకోండి. మీరు ఏమనుకుంటారో మరి. నిజంగా ఇంట్లో పెద్దోళ్ళు ఉంటే మనకు తెలియని కూడా తెలుస్తాయండి. నిజంగా చెప్తున్నాను కదండి. చాలామంది ఇబ్బంది పడతారు వాళ్ళు ఉండడం ఎందుకని, కానీ వాళ్ళు ఉంటేనే మనకు ఆనందం అండి నిజంగా చెప్పాలంటే. ఆ రోజు నేను చాలా బాగా చేసుకున్నానండి. అమ్మవారికి నైవేద్యం అయితే పెట్టుకున్నాను, పెద్దల దగ్గర అయితే పెట్టుకున్నాను. నాకు చాలా ఆనందం అయితే అనిపించిందండి. ఇలా ఆనందంగా ఉండడం అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేనే కాదు అందరూ కూడా ఆనందంగా, సంతోషంగా, హ్యాపీగా ఉండాలండి. నేను ఇంటి గురించి నేనేం మాట్లాడలేను. మీరు అనుకుంటున్నాను ఇదేంటి ఇవిడ ఎలా మాట్లాడుతుందండి అనుకున్నా పర్లేదండి. ఉన్నమాట ఉన్నట్టు మాట్లాడతానండి. సో ఫైనల్గా అయితే గారెలు అయితే వేసేసుకున్నాము. గారెలు అయితే వేగుతున్నాయండి. గారెలు అయితే అయిపోయినాయండి. ఇప్పుడైతే నేను నైవేద్యం అయితే పెట్టేస్తున్నాను దేవుడికి. ఇలా ఎంతమంది అయితే పెట్టుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నిజంగా దేవుడికి పూజ చేసినప్పుడు కానీ ఇలా పెట్టుకున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుందండి. నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందండి చెప్పాలంటేని. శ్రమ ఉంటుందండి, శ్రమ ఉన్నా సరే చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుంది. నిజమైతే పెట్టేసుకున్నామండి.